విజయవాడలో ఆప్కాస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆప్కాస్ను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమన్నారు. 1వ తేదీనే వేతనాలు తీసుకునే స్థితి నుంచి తిరిగి వేతనాల కోసం ఎదురు చూసే పరిస్థితికి కూటమి ప్రభుత్వం నెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మంచి చేశారని, దాన్ని కూడా రద్దు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది ఉద్యోగులు కుటుంబాలతో సహా విజయవాడ వస్తామన్నారు. రద్దు నిర్ణయాన్ని సర్కారు విరమించుకోవాలని నినదించారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత పక్కకు వేస్తున్నారు సార్. ఎన్నికల తర్వాత ఎవడు పట్టించుకోవట్లేదు అవుట్సోర్సింగ్ అని ఆప్కాస్ ఎంప్లాయీ. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉద్యోగం చేస్తూ నిరుద్యోగ పోతూ ఒక అంటరాని వ్యక్తిలాగా అయిపోతున్నాడు సార్. ఉద్యోగుల్లో సమానత్వం లేదండి. ఉద్యోగంలో సమానత్వం లేకుండా చేసేది రాజకీయ పాలకులు, ప్రభుత్వాలు. పేర్లు మాత్రం చెప్తున్నారు, వాళ్ళేంటి మీరేంటి అందరూ సమానమే. వేతనం దగ్గరికి వచ్చేసరికి సపరేట్. ఆడు ఇప్పుడు ఒక పర్మనెంట్ ఉద్యోగం ఉన్నాడండి, ₹1,00,000 జీతం వస్తుంది, ఓ 70,000 జీతం వస్తుంది. ఆడు కేజీ పప్పుకుంటే ఆడికి ₹200కే అమ్ముతున్నారండి, 2,000కి అమ్మట్లేదు. అదే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ₹15,000 జీతగాడికి ఆడికి ₹200 ఎలా పోతాడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్? తల్లిదండ్రులు ఎలా పోషిస్తాడు? భార్య పిల్లలు ఎలా పోషిస్తాడు? ఆడెలా పోతాడు? ఇంతవరకు కూడా దానికి పోగా ఇప్పుడు రాత్రి కేబినెట్లో ఆప్కాస్ను రద్దు చేస్తాం, మళ్ళా మేము అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి మేము పేపర్ల ద్వారా చూసాం. మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వస్తానని చెప్పిందంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా విజన్ 2020 విజన్ 4040 అంటాడు. ఇప్పుడు వచ్చి 4040 అంటే అభివృద్ధి వైపు తీసుకెళ్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపిస్తామంటే తిరోగమనంలోకి తీసుకుపోవడం అనేది ఏం చేస్తున్నామన్నా. అభివృద్ధి భాగంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎక్కువ మంది పనిచేయడం వల్ల నీకు రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. అట్లాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఆప్కాస్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది జరుగుతుందన్నా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఆప్కాస్ ఉద్యోగస్తుల్ని, అవుట్సోర్సింగ్ వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని బాగుపరచాలంటే నువ్వు రెగ్యులర్ చేయండి అన్న. రెగ్యులర్ చేయలేని పరిస్థితులు, లేకపోతే మినిమం టైం స్కేల్ చేయండి. అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా చాలీ జీతాలు ఉన్నాయి, జీతాలన్నా పెంచండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎంటీఎస్ అన్న అమలు చేయని చెప్తున్నాం.